టీఎన్జీఓలు భారత సైన్యానికి బాసటగా ఉంటామని టీఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, ఎస్ఎం హుసేని ముజీబ్. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు గురువారం టీఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, ఎస్ఎం హుసేని ముజీబ్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయకత్వంలో హైదరాబాద్ నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విక్రమ్ కుమార్, కోరాడు శ్రీనివాస్ సంయుక్త నాయకత్వంలో వేలాదిగా టీఎన్జీఓలు భారత సైన్యానికి బాసటగా ఉంటామని, మోడీ నాయకత్వంలో భారతదేశ సైనికులు వీరోచితంగా పోరాడుతూ శత్రు దేశాన్ని హెచ్చరించడానికి ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేస్తున్న సైనిక చర్యకు టీఎన్జీఓలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అమాయకమైన 27 మంది టూరిస్టులను పాకిస్తాన్ నరహంతక టెర్రరిస్టులు హత్య చేయడాన్ని ఉద్యోగ లోకం తీవ్రంగా నిరసిస్తూ ఇండియన్ ఆర్మీ ఆఫ్ ఆగే బడో హమ్ తుమారే సాథ్ హై అంటూ భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయం నుండి అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం వరకు ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాలను చేతబట్టి పాకిస్తాన్ దేశానికి, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్నేళ్లుగా పాకిస్తాన్ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సహనంతో ఉన్నామని, ఆ సహనం నశిస్తే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీష్ అన్నారు. ప్రధాని మోదీ వెంట ఉద్యోగులందరూ ఉన్నారని, ఆయన ఏ పిలుపు ఇచ్చినా సిద్ధంగా ఉంటామని టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుమన్, విజయ్ కుమార్, కేంద్ర సంఘ నేతలు నజీర్, ఉమాదేవి, శైలజ, అనురాధ, గీత, రాజ్ కుమార్, రాజు, నాగిరెడ్డి, వరలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదులను ఏరిచేయడానికి 9 చోట్ల దాడి చేసినందుకు భారత జవాన్లకు నిజంగా జేజేలు పలుకుతున్నాం. యావత్ ఉద్యోగాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. వాస్తవానికి ఈ దేశం ఏ దేశం మీద దండెత్తడానికి ప్రయత్నించదు. ఎన్నో రోజులు ఓపిక పట్టాం. సామాన్య యుద్ధం వల్ల సామాన్యులు నష్టపోతారని మేము ఆవుకున్నాం. కానీ ఎన్ని రోజులు 70 సంవత్సరాల వేచి చూస్తాం. భారత సైన్యానికి సపోర్ట్ ఇస్తున్నాం. మీరు ఆగేబడు పాకిస్తాన్ కబ్జా చేసి మన అఖండ భారతదేశాన్ని మళ్ళా కబ్జా చేసుకోవడానికి పోరాడవలసిందిగా భారత ప్రభుత్వాన్ని, అలాగే మోడీ గారిని నిజంగా ఇలా అభినందిస్తున్నాం. ఇలా స్వాగతం పలుకుతున్నాం. యావత్తు భారతదేశం మీకు అండగా ఉంటుంది. మన ఉద్యోగులం అందరూ ఇక్కడ అండగా ఉంటుంది. హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ జిల్లా సంయుక్తంగా ఈరోజు అందరం ఉద్యోగులం కూడా అమరవీరుల సాక్షిగా భారత ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి మేమందరం కూడా సమర్థించుకుంటూ భారత సైనికులకు అండగా నిలిచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఓపికతోని శాంతియుతంగా ఉన్నాం. కానీ పాకిస్తాన్ దేశం కుక్క బుద్ధి మానతలేదు. కాబట్టి ఖచ్చితంగా 100కు 100% 27 మంది మరి అన్యపుణ్యం ఎరిగిన వాళ్ళని పొట్టలు పెట్టుకున్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతీకారం తీర్చుకున్న మా భారత సైనికులకు మేమందరం కూడా సలాం చేస్తున్నాం. తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించాడు, భారతదేశం ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం ఉద్యోగలోకం వారు వెంబడి ఉంటుందని. తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా ఇటు తెలంగాణ రాష్ట్రం, ఇటు అమరవీరుల స్ఫూర్తిగా మరి దేశం కోసం మేము ఇప్పటివరకే రక్తం ఇచ్చినాం. రేపు ప్రాణాలు ఇయ్యడానికి కూడా మహిళలతో సహా సిద్ధమైంది. ఈరోజు అన్న మేము కూడా ఒకవేళ అవకాశం వస్తే బయటికి వస్తాం, బార్డర్కి వస్తాం అంటున్నారు. కాబట్టి భారత సైనికులకి ఏది కావాలన్నా జగదీశ్వర గారి నాయకత్వం నిలబడి మేము సాయం సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ర్యాలీని తీస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాసటగా నిలిచి అమరులకు మరోసారి స్మరించుకుంటూ భారత సైనికులకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.